యాదగిరి పాండులను పిలవండి. యాదగిరి, యాదగిరి, రే పాండు, యాడున్నారా మీరు? జల్దీ రండి. ఏమైంది నాన్న? మీ అమ్మ పిలిచినాది. ఏందమ్మా? మీరిద్దరూ సీనయ్య కాడికి బోండ్రే. సీనయ్య కాడికి పోయి చెప్పమ్మా. అమ్మ నిన్నింటికి తీసుకురమ్మన్నాదని చెప్పి అన్నీ ఇక్కడికి తీసుకురండి. ఏంది మాట్లాడరేంది? సీనయ్య ఈడికొచ్చుడు మీకిష్టం లేదా? అయ్యో గదేం లేదమ్మా. అమ్మా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటావని మా అందరికీ తెలుసమ్మా. అసలైనా నీ మాట ఏనాడైనా కాదన్నావా అమ్మా? వద్దు అన్నామా? అవునమ్మా, నువ్వు ఏం చెప్పినా ఎందుకు ఏమిటి అనే ఆలోచన లేకుండా ఏ పనైనా చేస్తాం. సీనయ్యను తీసుకురమ్మన్నా తీసుకొస్తామమ్మా. నువ్వేం మగుడువిరా మగడా? వదిలిపోయిన దరిద్రాన్ని మళ్ళా తీసుకొస్తావా ఏంది? అమ్మ చెప్పుడు కొడుకులు చేయడు. చా చెప్పమ్మా, సీనయ్యని తీసుకురానికి ఇప్పుడే పొమ్మంటావా? వేకు జామునే పోయి వాణ్ణి తీసుకురండి. అలాగే అమ్మా. ఆగండ్రి. ఇంతకుముందు వానితో గొడవ పెట్టుకున్నాం గదా అని ఆ విషయం మనసులో పెట్టుకుని పోమాకండ్రి. వీళ్ళకేం గట్లా అనిపించకపోయినా సీనయ్య గది మనసులో పెట్టుకోకుండా ఉంటాడు అత్తమ్మా. ఎందుకు పెట్టుకోడు? ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటాడు. అంతేకాదు, నాకు తెలిసి సీనయ్య రాడు. అత్తమ్మా, మీరు రమ్మని పిలిచినా సీనయ్య రాకపోతే గా అవమానం మీకే గదా. నోరు ముయ్యండ్రే. తీసుకోక సీనయ్య విషయంలో నా కోడలకు మంచి నిర్ణయం తీసుకున్నదని నేను సంతోషిస్తా ఉంటే మధ్యలో నీ సన్నాయి నొక్కులేంది? రే, మీరు ఉదయాన్నే పొండ్రా, పొయ్యి సీనయ్యని తీసుకురండ్రి. ఇది మీ అమ్మ మాట అని చెప్పుండ్రి. పొండ్రి పొండ్రి. దుర్గా, పొద్దున్నుంచి కనీసం మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. లేచి భోంచేయి.